హాయ్ ఫ్రెండ్స్, మీరు కాలేజ్ స్టూడెంటా? రోజు మొత్తం ల్యాప్టాప్ తోటే మీ జీవితం ఎలాగిస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ విషయాలు కనుక మీరు పాటించినట్టయితే మీ లైఫ్ సేవ్ అవుద్ది. అదే మీ ల్యాప్టాప్ లైఫ్ సేవ్ అవుద్ది. మరి నేను వీడియో టైటిల్ థంబ్నెయిల్లో పెట్టినట్టు మీ ల్యాప్టాప్ డెడ్ అవ్వడానికి మనం అందరం చేసే ఒక 5 కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. దీంతో పాటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను. సో మరి అదేంటి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మరి నేను చెప్పే ఈ టిప్స్ని యూస్ చేసినట్టయితే మీ ల్యాప్టాప్ మీరు ఎలాగైతే హ్యాపీగా ఉంటారో ఈ వీడియోని లైక్ చేస్తే నేను కూడా అలానే హ్యాపీగా ఉంటాను. కాబట్టి వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎంతమంది ల్యాప్టాప్స్ అనేవి క్రాష్ అయ్యాయనేది తెలుసుకోవడానికి మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. దానికి మీరు ఎస్ఆర్ నోలో ఆన్సర్ చేయొచ్చు. మరి ల్యాప్టాప్ డెడ్ అవ్వడానికి మనలో చాలా మంది చేసే మిస్టేక్లలో ఒక మెయిన్ మిస్టేక్ ఏంటి తెలుసా? ఈ దిండు. మరి దిండుకి ల్యాప్టాప్ డెడ్ అవ్వడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. అయితే హాస్టల్లో ఉండే 90% స్టూడెంట్స్ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటారు. అదే స్టడీ మెటీరియల్ చూడడం, లేకపోతే నెట్ఫ్లిక్స్ వాడడం లాంటివి చేస్తూ ఉంటారు సార్. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ పనులు చేసేటప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్ని కాలమే పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళకి కొద్దిసేపు అయిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే హీట్ బాగా కొడుతుందని చెప్పేసి ఒక మెత్త తీసుకొని మెత్త మీద ఇట్లా పెట్టేసుకొని పని కానిచ్చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది స్టూడెంట్ అవాయిడ్ చేసేది ఏంటి అంటే మనకు ఎలాగైతే రంధ్రాలు ఉంటాయో సో దీనిలో నుంచి హీట్ వెళ్ళడానికి కూడా కింద ఎయిర్ వెంట్స్ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ల్యాప్టాప్స్లలో ఎయిర్ వెంట్స్ అనేవి పైన కూడా ఇస్తున్నారు అనుకోండి. మరి ఇలా మనం దిండ్ల మీద పెట్టి ఈ ల్యాప్టాప్ యొక్క రంధ్రాలు మనం మూసేస్తే ఇది ఊపిరాడక దీనిలో హీట్ అనేది ట్రాప్ అయిపోయి దీనిలో ఉండే CPU ప్రాసెసర్ మీద వెయిట్ పడి మదర్ బోర్డు డెడ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది గేమింగ్ చేసేటప్పుడు కూడా హైట్ అనేది ప్రాపర్ ఉండడానికి ఇటువంటి దిండులు యూజ్ చేస్తూ ఉంటారు. సో గేమింగ్ చేసేటప్పుడు అయితే ల్యాప్టాప్ అనేది విపరీతంగా హీట్ అయిపోద్ది ప్రాపర్ వెంటిలేషన్ లేకపోతే. సో అటువంటిప్పుడు మీరు మీ ల్యాప్టాప్ కి బాయ్ బాయ్ టాటా గుడ్ బై. సో ఇదేం నేను క్యాజువల్గా చెప్పట్లేదు. చాలా మంది దీనిలో పైన ల్యాప్టాప్లు పెట్టి వాడిన కారణంగా 6,000 వరకు రిపేర్ ఖర్చు అయింది. సో మొత్తం చెప్పదలుచుకునేది ఏంటి అంటే దిండు వద్దు, టేబుల్ ముద్దు. సో అందుకోసం ల్యాప్టాప్ని ఎప్పుడైనా హార్డ్ సర్ఫేసెస్ లేదా టేబుల్స్ పైన పెట్టి వాడండి. ఇక మరీ మీ ల్యాప్టాప్ వేడవుతుంది అని అనుకున్నప్పుడు 500 పెడితే మనకు కూలింగ్ ప్యాడ్ లాంటివి దొరుకుతాయి. దానిపైన పెట్టి కూడా మనం వాడుకోవచ్చు. ఇక అప్పుడప్పుడు మన ఫ్యాన్ సౌండ్ అనేది జెట్ ఇంజన్ లాగా ముత్తుకుంటూ ఉంటుంది. సో అటువంటిప్పుడు మీరు పక్క ఈ ల్యాప్టాప్ని పైకెత్తి ఒకసారి ఆ కింద సర్ఫేస్ని చూడండి. ఎయిర్ వెంట్స్ బ్లాక్ అవుతున్నాయా లేదా చూసి వేరే ప్లేస్లో పెట్టి ల్యాప్టాప్ వాడండి. అటువంటిప్పుడు ల్యాప్టాప్ అనేది డెడ్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మరి మీరు మీ ల్యాప్టాప్ని బెడ్ మీద పెట్టి వాడతారా లేకపోతే టేబుల్ పైన పెట్టి వాడతారా? కింద కామెంట్లో రాయండి. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి చాలా మంది డబ్బులు సేవ్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ ఛార్జర్ పాడైపోయినా సరే లోకల్ ఛార్జర్స్ లేదా నాన్ బ్రాండెడ్ ఛార్జర్స్ వాడుతూ ఉంటారు చూసారా. సో అటువంటి తప్పులు మనం చేస్తే మన ల్యాప్టాప్ అనేది డెడ్ అవ్వడం సహజం. సో ఇలా నాన్ ఒరిజినల్ ఛార్జర్స్ ఉంటాయి చూసారా. సో అవి ల్యాప్టాప్ కి విలన్స్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో మరి లోకల్ ఛార్జర్స్ తోటి ప్రాబ్లం ఏంటి అంటే ప్రాపర్ వోల్టేజ్ ని ల్యాప్టాప్ కి పంపించవు. దాని కారణంగా మన మదర్ బోర్డ్ అనేది డెడ్ అయిపోద్ది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి నేను చాలానే చూశాను. సో 200కే ఛార్జర్ వస్తుంది అని చెప్పేసి మనం ఆ ఛార్జర్ని వాడితే మన ల్యాప్టాప్ అనేది 2 నెలల వరకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. డబ్బులు సేవ్ చేసుకుందామని ఒకవేళ డూప్లికేట్ ఛార్జర్స్ వాడారనుకోండి, దాని కారణంగా మీ ల్యాప్టాప్ మదర్ బోర్డ్ పాడైపోతే 12,000 రూపాయల వరకు ఖర్చు అవుద్ది. దానికి ఒరిజినల్ ఛార్జర్స్ అనేవి కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మన ల్యాప్టాప్ కి లైఫ్ జాకెట్ లాంటివి. కాబట్టి ఎప్పుడైనా ఒరిజినల్ ఛార్జర్స్ వాడండి. మరి పాత ల్యాప్టాప్స్ దొరకట్లేదంటే సర్టిఫైడ్ ఛార్జర్స్ మాత్రమే వాడండి. అంతేకాకుండా చాలా మంది కేబుల్ డ్యామేజ్ అయిపోయినా సరే అలానే వాడుతుంటారు సార్. అటువంటిప్పుడు కూడా ఆ కేబుల్ ని చేంజ్ చేసేయండి. మీరు ఆన్లైన్ లో చార్జర్స్ కొనేటప్పుడు మినిమం 4 స్టార్ రేటింగ్ ఉండే చార్జర్స్ ని కొనుక్కోండి. కొన్నిసార్లు స్టార్ రేటింగ్ పని చేయకపోవచ్చు, కాకపోతే ఎంతో కొంత ట్రస్ట్ అయితే ఇస్తాయి. మొత్తం డూప్లికేట్ చార్జర్స్ కొని మీ ల్యాప్టాప్ కి షాక్ థెరపీ అయితే ఇవ్వకండి, ఒరిజినల్ చార్జర్స్ ని వాడండి. మిస్టేక్ నెంబర్ 3 ఎక్కువ శాతం కాలేజ్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. జొమాటో నుంచో స్విగ్గీ నుంచో కోకో సమోసానో ఆర్డర్ చేసేసుకొని ల్యాప్టాప్ పక్కనే పెట్టుకొని తింటూ ఉంటారు. సో ఇలా మన చేతిలోకి ఉండే ఆయిల్ మొత్తం కీబోర్డ్ కంటించేసేసి మనం తినే బిర్యానీలో 2 మెతుకులు కీబోర్డ్లో పంపించేసి పిజ్జాకి సంబంధించిన 2 ముక్కలు దానిలో పెట్టేసి మనం చూసే స్టడీ మెటీరియల్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి దీన్ని ఇట్లా సైడ్ ఉంచేసి అక్కడే చాలా మంది పడుకుంటూ ఉంటారు. మరి మనం పొద్దున్నే చూసేసరికి చీమలు అనేవి దానిపైన అటాక్ చేసేసి మీరు స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఆర్డర్ చేస్తే ఎంత హ్యాపీగా దీన్ని రాత్రి పడుకున్నారు. సో ఈ చీమలు కూడా ల్యాప్టాప్ కీబోర్డ్ నుంచి లోపలికి వెళ్ళిపోయి వాటికి నచ్చిన పార్ట్లను డ్యామేజ్ చేసేసి అంతే హ్యాపీగా ఫీల్ అవుతాయి. దాని తర్వాత మీ ల్యాప్టాప్ అనేది ఐసీయూకి వెళ్ళాల్సిందే. దీంతో పాటు కోకులు, కాఫీలు ఇంకా వేరే ఏమైనా తాగేటప్పుడు దానిలో వడేస్తారు కదా. సో అలా వడేసిన వెంటనే ఈ ల్యాప్టాప్కి ఏమైంది అని చెప్పేసి ఆతృతగా వెంటనే దాన్ని ఆన్ చేయకండి. దాన్ని ఆఫ్ చేసేసి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళండి. ఆన్ చేశారంటే ల్యాప్టాప్ ఖతం. యాక్చువల్లీ ఇంత బలంగా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఒకసారి ఇడ్లీ తినేటప్పుడు కొంచెం చట్నీ వెళ్ళి ఎస్కీ మీద పడ్డది. సో అప్పటి నుంచి ఈ ల్యాప్టాప్ కి అనేది బ్రేక్ డాన్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి మన ల్యాప్టాప్ ని యాంటీవైరస్ ని ప్రాపర్ టైంకి అప్డేట్ చేయకపోవడం. అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ అప్డేట్స్ ఎందుకు పంపిస్తాయంటే దానిలో ఏమైనా వర్నబిలిటీస్ ఉండి మన ల్యాప్టాప్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదా ఏదైనా బగ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. సో అటువంటి వాటిని మనం అప్డేట్ చేసుకోవడం మిస్ అయిపోయాం అనుకోండి. సో అటువంటి టైంలోనే మీ కర్మగా
కరమగాలి ఏదో ఒక మూవీ డౌన్లోడ్ చేద్దాం, ఏదో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేద్దాం అని చెప్పేసి ఏదో ఇల్లీగల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయారు. సో అటువంటిప్పుడు ఒక వైరస్ అనేది మీ ల్యాప్టాప్ లోకి ఎంటర్ అయిపోయింది. మీ కర్మగాలి అదే ల్యాప్టాప్ లో మీ ఆఫీస్ ఫైల్స్, అసైన్మెంట్స్, లేకపోతే స్టూడెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ డేటా, పర్సనల్ ఫోటోస్ ఇవన్నీ ఉన్నాయి. రామ్సమ్ వేర్ అటాక్ జరిగింది అని అంటే కథ. ఇంతకుముందు నేను చెప్పిన సీరియస్ గా ఆలోచించకపోయినా దీని గురించి మాత్రం మీరు సీరియస్ గా ఆలోచించండి. మీ ఇంపార్టెంట్ ఫోటోస్, పర్సనల్ ఫోటోస్, ప్రాజెక్ట్స్ దీనిలో ఉన్నాయి అనుకున్నప్పుడు పక్కా మీరు ఒక ట్రస్టెడ్ యాంటీవైరస్ని కొనుక్కోండి. యాంటీవైరస్కి ఎంత ఉంటుంది? ఒక 500 రూపాయలు ఉంటుంది. 500 రూపాయలు మన యాంటీవైరస్ పెట్టామంటే మన ల్యాప్టాప్కి ఫుల్ ప్రొటెక్షన్ దొరుకుద్ది. స్పైవేర్ అటాక్స్, రాన్సమ్ వేర్ అటాక్ జరగకుండా ఉంటుంది. సో అందుకోసం మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వీక్లీనో మంత్లీనో ఒకసారి దాన్ని అప్డేట్ చేయండి. ఒకవేళ మీ ల్యాప్టాప్లో మంచి యాంటీవైరస్ లేకపోతే మీ ల్యాప్టాప్లో పర్సనల్ డేటా పెట్టుకోకండి. ప్లస్ అన్నోన్ సోర్సెస్ నుంచి ఏ వెబ్సైట్లో నుంచి పడితే ఆ వెబ్సైట్లో నుంచి డేటాను డౌన్లోడ్ చేయడము, మూవీస్ని డౌన్లోడ్ చేయడం చేస్తే మీరే ఇబ్బందులు ఇరుక్కుంటారు. ఫిఫ్త్ మిస్టేక్, ల్యాప్టాప్ని ఓవర్ చార్జ్ చేయడం. ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ లేదా వర్క్కి వెళ్ళే వాళ్ళు రాత్రిపూట ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ల్యాప్టాప్ బ్యాటరీకి స్లో పాయిజన్ లాంటిది. మనకు ల్యాప్టాప్ స్టార్టింగ్లో కొనుక్కున్నప్పుడు 6 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది అనుకోండి. సో ఇలానే మీరు రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసుకొని పడుకుంటూ ఉన్నారు అని అంటే మెల్లిమెల్లిగా ఆ బ్యాటరీ బ్యాకప్ కాస్త 2 సంవత్సరాల్లో 1 గంటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ల్యాప్టాప్స్కి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయినా కూడా మీరు ఇలా రాత్రంతా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకున్నారనుకోండి, బ్యాటరీని అయితే అది వీక్ చేస్తుంది. మీ బ్యాటరీ వీక్ అయిపోయింది అంటే మీరు బ్యాటరీ రిప్లేస్ చేసుకోవడానికి 6,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 6,000 రూపాయలు అంటే చాలామంది స్టూడెంట్స్కి ఒక 1 మంత్ హాస్టల్ ఫీజు ఉంటుంది. సో మరి దాన్ని మీరు వేస్ట్ చేసుకున్నట్టే. కాబట్టి రాత్రంతా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టడం అయితే మానేయండి. మరి బ్యాటరీకి రిలేటెడ్ మీకు ఒక బోనస్ టిప్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే బ్యాటరీని 80 నుంచి 90% వరకు మాత్రమే ఛార్జ్ చేయండి. దాని తర్వాత అన్ప్లగ్ చేసేయండి. 20% కంటే తక్కువగా బ్యాటరీని డిశ్చార్జ్ కానివ్వకండి. మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ 2 స్టెప్స్ పాటిస్తే మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. లేదు నాకు పొద్దున్న లేచేసరికి బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అవ్వాలి అని అంటే మనకు కొన్ని స్మార్ట్ ప్లగ్స్ దొరుకుతాయి. దాన్ని పెట్టేసి టైమర్ పెట్టేసారనుకోండి, మీరు పెట్టుకున్న టైం తర్వాత ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్ అయిపోద్ది. మీ ల్యాప్టాప్ కూడా సేఫ్ సైడ్లో ఉంటుంది. ఫైనల్ ఒక బోనస్ టిప్ కూడా చెప్తానని చెప్పాను కదా, అప్పుడప్పుడు మీ ల్యాప్టాప్ని కొంచెం క్లీన్ చేసుకోండి. క్లాత్ పెట్టేసి, లేదా మీ దగ్గర ఎయిర్ బ్లోయర్ ఉంటే ఎయిర్ బ్లోయర్ పెట్టేసి కూడా క్లీన్ చేస్తూ ఉండండి. ఆ డస్ట్ కారణంగా లోపల ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ అనేది జామ్ అయిపోద్ది. కాబట్టి సాధ్యమైనంత వరకు క్లీన్ ఉంచుకోండి. దీంతో పాటు చాలా మంది అసైన్మెంట్లు చేసుకున్న తర్వాత, హోంవర్క్లు చేసుకున్న తర్వాత, ఆఫీస్ వర్క్లు చేసుకున్న తర్వాత వాళ్ళ బాస్ మీద ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకొచ్చి ల్యాప్టాప్ మీద చూపిస్తూ ఉంటారు. స్క్రీన్ ఇట్లా బలంగా మూసేస్తూ ఉంటారు. సో అలా మూసేస్తే మీ బాస్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, కానీ మీ ల్యాప్టాప్ స్క్రీన్ డ్యామేజ్ అవుద్ది, లేదా దీనికి సంబంధించిన హింజ్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే స్మూత్గా ల్యాప్టాప్ని హ్యాండిల్ చేయండి. సో మరి నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అనేవన్నీ మీరు చేయకుండా ఉంటే మీ ల్యాప్టాప్ అనేది ఆరాంగా ఒక 5 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నేను చేసిన ఈ ల్యాప్టాప్కి రిలేటెడ్ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇటువంటి వీడియోనే నేను మొబైల్కి రిలేటెడ్ కూడా చేశాను. అంటే ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ వీడియో యొక్క ఉద్దేశం. మీరు ఆ వీడియో చూస్తే మొబైల్కి రిలేటెడ్ అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. మరి వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.